నువ్వు ఫుట్బాల్ చూడవని నాకు తెలుసు, నీకు ఫుట్బాల్ రూల్స్ తెలియని కూడా నాకు తెలుసు. 5 రోజుల తర్వాత ఆఫీస్లో, కాలేజ్లో, స్కూల్లో అందరు దీని గురించే మాట్లాడతారు. అప్పుడు నువ్వు సైలెంట్గా ఉండకూడదు కదా. అందుకే 48 టీమ్స్, 12 గ్రూప్స్, ఆపై ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన కొత్త రౌండ్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా, ఒక్క 2 minutes చేయండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. 48 టీమ్స్, 12 గ్రూప్స్, ప్రతి గ్రూప్ లో 4 టీమ్స్ ఉంటాయి. గ్రూప్ ఏ నుంచి గ్రూప్ ఎల్ వరకు. ప్రతి టీం తన గ్రూప్ లోని మరో 3 టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గెలిచిన టీం కి 3 పాయింట్లు, డ్రా చేసుకున్న టీం కి 1 పాయింట్. మరి ఓడిపోతే ఓడిపోతే ఎవరైనా పాయింట్లు ఇస్తారా? ఈ గ్రూప్ నుంచి టాప్ 2 పొజిషన్స్ లో ఉన్న టీమ్స్ నేరుగా రౌండ్ ఆఫ్ 32 కి క్వాలిఫై అవుతాయి. మొత్తం 12 గ్రూప్స్ కాబట్టి 24 టీమ్స్ డైరెక్ట్ గా వెళ్తాయి. 8 టీంలు ప్రతి గ్రూప్లలో 3rd ప్లేస్ లో ఉన్న బెస్ట్ టీమ్స్ నుంచి వస్తాయి. అంటే నీ టీం ఒక్క మ్యాచ్ గెలిచినా సరే రౌండ్ ఆఫ్ 32 కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అసలైన ఆట రౌండ్ ఆఫ్ 32 స్టార్ట్ అవుతుంది. 32 టీమ్స్, 16 నాకౌట్ మ్యాచెస్. ఓడిన టీం గ్రౌండ్ నుంచి డైరెక్ట్ ఇంటికి, గెలిచిన టీం డైరెక్ట్ గా రౌండ్ ఆఫ్ 16 కి. ఇట్లా నాకౌట్ మ్యాచెస్ అయితేనే ఉంటాయి. 8 నుంచి 32, 32 నుంచి 16, 16 నుంచి 8, 8 నుంచి 4, 4 నుంచి 2. ఫైనల్ గా మనకి వరల్డ్ ఛాంపియన్ ఎవరో తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి వరల్డ్ కప్ గెలిచే టీం ఏంటో కామెంట్ చేయండి.